హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన రివ్యూ చూద్దాం. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మొత్తం రాష్ట్రంలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించిన సమయంలో కూడా దానిని తట్టుకుని టీడీపీ నిలబడి గెలిచిన నియోజకవర్గంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ గడిచిన ఎన్నికల్లో మద్దాలి గిరి విజయం సాధించారు. ఆయన అప్పుడు యేసురత్నం పైన విజయం సాధించారు. యేసురత్నం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన పైన 4000 పైగా ఓట్ల మెజారిటీతో అప్పుడు మద్దాలి గిరి విజయం సాధించారు. అయితే జనసేన విడిగా పోటీ చేయడం అనేది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ అక్కడ జనసేన పార్టీ విడిగా పోటీ చేసి దాదాపు 27,000 ఓట్లు సాధించింది గడిచిన ఎన్నికల్లో. ఇప్పుడు మనం ఒకసారి కౌంట్ చేస్తే జనసేనకు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లను ఒకసారి కంపేర్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఏమాత్రం ఉండదు. బట్ తాజా పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న వాతావరణం ఏంటి ఒకసారి చూస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ మంత్రి విడుదల రజనీని అనూహ్యంగా చిలకలేరుపేట నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ ఆమె క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. గతంలో నియోజకవర్గంలో పోటీ చేసిన యేసురత్నం కావచ్చు, లేలా అప్పిరెడ్డి కావచ్చు, ప్రస్తుతం ఆ నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఉన్నారు. అప్పిరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో తను క్యాంపెయిన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు విడుదల రజని. ఆమెకు 3 నెలల ముందే అభ్యర్థిత్వం ప్రకటించడంతో అక్కడ నుంచి చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి వచ్చి ఇక్కడ కాన్స్టెన్సీ పైన కాన్సన్ట్రేట్ చేసి పనిచేసుకుంటూ వస్తున్నారు. వేరే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మద్దాలి గిరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ పైన చాలామంది ఆశలు పెట్టుకున్నారు. మద్దాలి గిరి వైసీపీ సర్కార్ వచ్చిన తొలి రోజుల్లోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన నేపథ్యంలో ఈ స్థానం నుంచి పోటీ చేయాలని చాలామంది భావిస్తూ వచ్చారు. మన్నా మోహన్ కృష్ణ ఇక్కడ టికెట్ ఆశిస్తూ వచ్చారు. కోవెలమూడి రవీంద్ర అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివిటీ గడిచిన 4 ఏళ్లుగా చేసుకుంటూ వస్తున్నారు. మేయర్ ఎన్నికల్లో కూడా ఆయనే పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకొని పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. బీసీ వర్గానికి సంబంధించిన నిమ్మల శేషయ్య కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తూ వచ్చారు. అలాగే బీసీ వర్గానికి సంబంధించిన తాళ్ళ వెంకటేష్ ఇక్కడ టికెట్ ఆశించారు. జనసేన నుంచి పోటీ చేయాల్సి వస్తే జనసేన నుంచి తనకు టికెట్ వస్తుందని ఆశిస్తూ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ కూడా గుంటూరు వెస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తూ వచ్చారు. కూటమిగా పోటీ చేస్తే తనకు అవకాశం ఉంటుంది అంటూ గతంలో ఎంపీగా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ నేత జయప్రకాష్ కూడా గుంటూరు వెస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు. సో కూటమికి సంబంధించిన నాయకుల్లో ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్న నియోజకవర్గం, ఎక్కువ మంది అక్కడ పోటీ చేయాలనుకున్న నియోజకవర్గం గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. అయితే అనూహ్యంగా వీళ్ళెవ్వరికీ కాకుండా పిడుగురాళ్ళ మాధవి ఆమె తర్వాత ఎన్నికల సమయానికి పిడుగురాళ్ళ మాధవిగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది. గల్లా మాధవి రజక సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. ఆమె కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. సో ఆ తర్వాత ఆమెకు ఒక బీసీ కోటాలో తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. ఈమె గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన సందర్భం లేదు. తెలుగుదేశం పార్టీతో ఈమె కానీ భర్త కానీ అక్కడ నియోజకవర్గంతో ఎక్కడ సంబంధాలుండి పనిచేసిన పరిస్థితి లేదు. అనూహ్యంగా తెరపైకి వచ్చింది ఈవిడ పేరు. ఈవిడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఈవిడకున్న ప్లస్ మైనస్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం ఖచ్చితంగా ఇది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కాపులు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, బీసీలు, యాదవులు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ఓటింగ్ నెంబర్గా ఉంది. సో వాళ్ళు ఎక్కువ ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది రిజల్ట్ని. అయితే ఇక్కడ ఎవరైతే టికెట్ కోసం ఆశించారో, టికెట్ కోసం ప్రయత్నాలు చేశారో, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన్నా మోహన్ కృష్ణ కావచ్చు, కోవెలమూడి రవీంద్ర కావచ్చు, నిమ్మల శేషయ్య కావచ్చు, అలాగే బోనిబోయిన శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, జయప్రకాష్ కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ప్రస్తుతం పిడుగురాళ్ళ మాధవి క్యాంపెయిన్లో మనకు కనపడట్లేదు. పిడుగురాళ్ళ మాధవికి సంబంధించిన క్యాంపెయిన్ తను ఓన్గానే చేసుకుంటున్నారు. మిగతా నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ వైపు నుంచి సరైన సహకారం ఆమెకి లేదు లాంటి ఇంప్రెషన్, అటువంటి సమాచారం మనకి ఆ నియోజకవర్గం నుంచి అందుతుంది. దాంతోపాటు ఇక్కడ కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చారు, కొత్త వ్యక్తిని బయట నుంచి ఇక్కడ తీసుకొచ్చారు అంటూ ఒక ప్రచారం ప్రతిపక్షం చేస్తూ వస్తుంది. సొంత పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చేస్తూ వస్తున్నారు. ప్రతిపక్షం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని బలపరుస్తూ ఉన్నారు. సో ఆ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం నుంచి పెద్దగా గల్లా మాధవికి సపోర్ట్ కనిపించట్లేదు. అంతేకాదు ఆ నియోజకవర్గానికి సంబంధించి జనసేనకి సీట్ వస్తుంది అని భావిస్తూ వచ్చిన కాపు సామాజిక వర్గం కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో అంటీ ముట్టనట్టుగానే ఉన్నట్టుగా కనపడుతోంది. ఇక వేరే విడుదల రజనీకి సంబంధించిన అంశం చూస్తే, విడుదల రజనీకి ఆ నియోజకవర్గంలో ఆ టికెట్ ఆశించిన వాళ్ళు, లేకపోతే అక్కడ పోటీ చేద్దామనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ప్రస్తుతం అక్కడ అప్పిరెడ్డి అక్కడ అందుబాటులో లేరు. ఆయన పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వంతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన టూర్లు, మిగతా యాక్టివిటీ, పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన యాక్టివిటీ చూసుకుంటున్నారు. సో ఇక్కడ మేయర్గా ఉన్న మనోహర్ నాయుడిని చిలకలూరుపేట టికెట్ ఇచ్చి అక్కడికి పంపించారు. సో ఆయనకు సంబంధించిన ఇబ్బంది కూడా ఇక్కడ లేదు. మద్దాలి గిరి నిజానికి టికెట్ ఆశించినప్పటికీ ఆయనకి అక్కడ
టికెట్ కేటాయించలేదు. ఆయన ప్రస్తుతం విడుదల రజనీతో కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో విడుదల రజనీకి మద్దాలిగిరి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉండడం విడుదల రజనీకి అడ్వాంటేజ్గా కనపడుతుంది. ఆయన ఇటీవలే గుంటూరు నగర అధ్యక్షుడిగా కూడా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో విడుదల రజనీ ముందుగా నియోజకవర్గానికి రావడం, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సామాజిక వర్గం కూడా ఆమెను ఓన్ చేసుకుంటుంది. ఆమె భర్త కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో నియోజకవర్గంలో విస్తృతంగా పరిచయాలున్న విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఆమెను ఎక్కువగా ఓన్ చేసుకుని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కనపడుతోంది. వేరే జనసేన కనుక ఈ సీట్ని ఇచ్చుంటే వైసీపీకి ఇబ్బంది ఉండేది. జనసేనకి ఈ సీట్ని ఇవ్వకపోవడంతో ఇటు కాపు సామాజిక వర్గంలో అన్రెస్ట్ ఉంది. అలాగే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్గా ఉన్న మైనార్టీలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, దళితులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఓట్ బ్యాంకు విడుదల రజనీకి అడ్వాంటేజ్గా కనపడుతోంది. సో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లలో మెజారిటీ లభించకపోవచ్చు, కానీ మిగతా అన్ని సామాజిక వర్గాల్లో కూడా విడుదల రజనీకి ఎక్కువ ఓటింగ్ ఉండే అవకాశం కనపడుతుంది. వేరే తెలుగుదేశం పార్టీకి ఒక సామాజిక వర్గం మినహా ఈవెన్ తమతో కలిసి నడుస్తున్న జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థి అక్కడ ఉండాలని కోరుకుంటున్న కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా సపోర్ట్ చేసే వాతావరణం కనపడట్లేదు. ముందస్తుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ఆ నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవడంలో విడుదల రజనీ సక్సెస్ అయ్యారు. వేరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఇప్పుడు ఇంకా నియోజకవర్గంలోని సొంత పార్టీలో ఇబ్బందులు, గొడవలు వీటన్నిటిని సర్దుకోవడం, వాటన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయడం, వాళ్ళందరినీ దారికి తెచ్చుకోవడం అనేది టఫ్ టాస్క్గా కనపడుతోంది. నారా లోకేష్ని నమ్ముకుని ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న వాతావరణం కనపడుతుంది. మొత్తంగా గడిచిన 2 ఎన్నికల్లో కూడా ఇక్కడ స్వల్ప మెజారిటీలే ఉన్న నేపథ్యంలో ఈసారి గ్యారంటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ను చూస్తే, ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనపడుతుంది. వేరే మొత్తం కాపు సామాజిక వర్గంలో గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక చర్చ ఏంటి అంటే, గుంటూరు జిల్లాలో 2 ఎంపీ స్థానాలు ఉంటే ఒకటి యాదవ్ సామాజిక వర్గానికి, మరొకటి కాపు సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తే 2 ఎంపీ స్థానాలని కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ కేటాయించింది. ఇది కూడా అక్కడ కూటమికి సంబంధించిన అభ్యర్థికి కొంత డిసడ్వాంటేజ్గా కనపడుతోంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం, మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విడుదల రజనీకి అడ్వాంటేజ్ ఉంది. విడుదల రజనీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది జనరల్గా అక్కడ జరుగుతున్న చర్చ. ఈక్వేషన్స్ చూసినా, అక్కడ జరుగుతున్న పొలిటికల్ సిచ్యువేషన్ చూసినా, అక్కడ ప్రజల అభిప్రాయం చూసినా విడుదల రజనీకి అడ్వాంటేజ్ ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. థ్యాంక్ యూ.